సరే చూడు ఒకసారి కాకుండా ప్రమాణికారం 9వ తేదీ జరిగిన బై ఎలక్షన్స్ లో గెలిచిన సభ్యులకి ఈరోజు అసోసియేషన్లోనే ప్రమాణ స్వీకారం జరుగుతుంది. సో ఈ ప్రమాణ స్వీకారానికి మన ఫౌండర్ అయిన సోమరాజ్ గారు, వెంకటేశ్వర గారు ఇద్దరు తీసుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బాలకృష్ణ గారిని జనరల్ సెక్రటరీగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను జి బాలకృష్ణ తెలుగు ఫిల్మ్ టీవీ డాన్సర్స్ మరియు డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పిలిపించినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు. నా బాధ్యతలను అధికారాలను సక్రమంగా నిర్వర్తించగలని, అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించగలని భగవంతుని సాక్షిగా మన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. చేతులెత్తుకో కొట్టు టప్పట్లు మామూలుగా ప్రెసిడెంట్ ఎన్నికైనప్పుడు నేను విక్టర్ ఇజ్రాయెల్ అలియాస్ తడివేలుగా తెలుగు ఫిలిం డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లో కోశాధికారిగా గెలిపించినందుకు మా అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు. నా బాధ్యతలను అధికారాలను సక్రమంగా నిర్వహిస్తానని, అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించగలనని భగవంతుని సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదములు.
నెక్స్ట్ జి శంకర్ వైస్ ప్రెసిడెంట్. అండ్ టీవీ డాన్సర్స్ మరియు డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్గా ఉపాధ్యక్షులుగా గెలిచినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు. నా బాధ్యతను అధికారులను సక్రమంగా నిర్వహించగలనని, అసోసియేషన్కి సభ్యులందరికీ పూర్తి న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించగలనని భగవంతుడి సాక్షిగా మనం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. నేను పులి నాగమల్లేశ్వరరావు, తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ మరియు డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా గెలిపించినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదములు. నా బాధ్యతలను అధికారాలను సక్రమంగా నిర్వహించగలనని, అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించగలనని భగవంతుడి సాక్షిగా మనం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదములు. అలాగే నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ సుమత మాస్టర్ గారికి, జానీ మాస్టర్ గారికి ఎల్లవల్లగా రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అసోసియేషన్ ఆర్గనైజర్ సెక్రటరీగా గెలిచినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు. నా బాధ్యతలను అధికారాలను సక్రమంగా నిర్వహించగలని, అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలని, ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించగలనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. తెలుగు ఫిలిం టీవీ డాన్సర్స్ అండ్ డాన్సర్ అసోసియేషన్ కమిటీ మెంబర్గా ఎన్నికైనందుకు మా అసోసియేషన్ సభ్యులందరికీ నా బాధ్యతలను అధికారాలను సక్రమంగా నిర్వర్తిస్తానని, అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించగలనని, ఎటువంటి పక్షపాతం వివరించగలనని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. మీ అమూల్యమైన టైం తీసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు నిరంజని. తెలుగు ఫిలిం టీవీ డాన్సర్స్ మరియు డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ఈసీ మెంబర్గా నేను ఎన్నికయ్యాను. గెలిచినందుకు అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు. నా బాధ్యతలను అధికారాలను సక్రమంగా నిర్వహించాలని అసోసియేషన్ సభ్యులందరికీ పూర్తిగా న్యాయం అందించాలని ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించగలని భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది కల్పించినందుకు ప్రతి డాన్సర్స్ కి మేము న్యాయం చేస్తామనేసి మేము థ్యాంక్ యూ. డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున ఎలక్షన్లో గెలిచిన అందరి మెంబర్స్కి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, అసోసియేషన్ గారికి, ఈసీ మెంబర్స్కి అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు బై ఎలక్షన్లో గెలిచినంత మాత్రాన మనము చాలా పనులు చేయవలసి ఉంటుంది. సక్రమంగా టైం తక్కువ అభివృద్ధి చేసుకుంటూ సుమలత మేడం గారి యొక్క నిర్ణయాన్ని మనం తీసుకుంటూ నడిపేయాలని, అలాగే ముందు పోతుందని నేను ఆశిస్తూ చాలా చక్కగా జరుగుతుందని మీ కార్యకర్తలు చాలా బాగా పనిచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. సభ్యులకు డాన్సర్స్కి డాన్స్ మాస్టర్స్కి అందరికీ
నాకు హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఈ ఎలక్షన్లో మనము గెలిచినంత మాత్రాన సంతోషపడాల్సింది లేదు. 6 నెలల్లోనే కార్యవర్గము మిస్అండర్స్టాండింగ్లా రిజైన్ చేసి అంతా పోయింది. అదంతా ఈ కోర్టు మాత్రం పెట్టుకోకండి. అందరూ కలిసి కార్యవర్గం ప్రజల ఆధ్వర్యంలో మనం అందరం కలిసి యూనియన్ అభివృద్ధి చేసుకుందాం. మనస్పర్ధలు పెట్టుకోవద్దు. ఏది ఉన్నా కానీ ముఖముఖం మాట్లాడుకోవద్దు. యూనియన్ డెవలప్మెంట్ గురించి పాటుపడండి. ఎన్నికైన సభ్యులకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. 5 నెలలు కాలేదు, రిజైన్ చేసేసి పోయి మేము ఏం చేయలేదు. ఏం చేస్తారు 5 నెలలు? ప్రెసిడెంట్ ఏం చేస్తారు? సెక్రటరీ కమిటీ కూడా ఏం చేస్తారు 5 నెలల్లో కూడా యూనియన్ తరఫు నుంచి? నాకు అవకాశం తీసుకోవాలి. నాకు 5 నెలలనే దానికి గ్రూప్ యుద్ధం చేసి అవన్నీ చేసి అంటే చేద్దామని చేసారు. ఏదో మనం మళ్ళా మనం సక్రమంగా మనం అందరూ కలిసి మనం ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పథంలో పోదాం. యువైజం వద్దు. అందరు డాన్సర్స్ అందరికి మాస్టర్లకు అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. యూనియన్ డాన్స్ మాస్టర్లకు అందరికీ డాన్సర్లో కూడా మనం అంతా ఒకటే కుటుంబం. అందరం కలిసి ఉండి మన యూనియన్ మనం అభివృద్ధి పడేందుకు పోదాం. అందరు కలిసి కావాలని చెప్పి మాస్టర్లకు రాని వాళ్ళకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళందరికీ. థ్యాంక్ యూ. మన అసోసియేషన్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలపడానికి వచ్చేసిన మన ప్రముఖ నటులు శ్రీ ఆగపతి రమేష్ గారిని మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ. వీడేంటి ఇక్కడేంటి అనుకుంటున్నాను. అదే నేను ఇండస్ట్రీకి వచ్చి నేను దగ్గర 20 years అయింది. జానీ మాస్టర్ గారిని అందరు మాస్టర్లతో పనిచేశారు. ఆ అదృష్టం నాకు వచ్చింది. నేనేంటంటే పర్టికులర్గా తడివేలు కోసం ఇక్కడికి వచ్చానండి. చాలా ఇష్టం తడివేలు. కోశాఖాధికారిగా గెలిచినందుకు అభినందించడానికి వచ్చాను. ముఖ్యంగా ఈ బై ఎలక్షన్ పెట్టి మీరందరూ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి అంటే ఈ ఫంక్షన్లో నేను ఉండడం కూడా ముఖ్యంగా సార్ మీరు ఇక్కడ ఆశీర్వదించినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. మాస్టర్ జాన్ మాస్టర్ థ్యాంక్ యూ. నన్ను ఆహ్వానించారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వీళ్ళ మీద చాలా బరువు బాధ్యత ఎక్కువ ఉంది. చాలా సక్రమంగా పనిచేస్తామని ఒక నమ్మకంతో మళ్ళీ గెలిపించుకున్నాము. ఆ మాట నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ సార్. మీ దగ్గర చాలా వర్క్ చేశాం, ఆల్రెడీ చేస్తాం కూడా. అండ్ గెలిచిన అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ బై ఎలక్షన్స్ అని రావడం నాకు నిజంగా చెప్పాలంటే ఇష్టం లేదు. అయినా కూడా మీరు కష్టంగా గెలిచి ఇప్పుడు మళ్ళీ మాకందరికీ ఇష్టమయ్యేలాగా మీరు మారుతారని మేము ఎంతో ప్రేమతో ఇష్టంతో దర్శిస్తున్నాము. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఒక సభ్యుడిగా నేను అంటే కొన్ని ఏదున్నా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. ఒక సభ్యుడిగా నేను నా ఓటును వినియోగించుకోలేదు. దాని అర్థం మీరు ఇష్టం లేదని కాదు, మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ మీ అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయాన్ని ఇప్పుడు మన ఫెడరేషన్తో సహా మన ప్రొడ్యూసర్ కౌన్సిల్తో సహా అందరినీ కనుగొనిపోయేలాగా మీరందరూ మీ అభిప్రాయాన్ని కూడా మార్చుకొని అందరం కలిసి వెళ్ళాలని, మళ్ళీ నేను మీతోనే ఉండి మళ్ళీ యుద్ధం చేయాలని మీరంటే చాలా ఇష్టం. నాకు ఎంత ప్రేమ అంటే చెప్పలేదు. అందుకే నేను దూరం ఉండి యుద్ధం చేసే బదులు మీతోనే ఉండి యుద్ధం చేయాలి, మిమ్మల్ని ఎప్పుడు ఇలా పడుతూ ఉండాలి అని చెప్పేసి ప్రేమతోటి మిమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. అంటే నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ మాకు టైగర్ లాంటి ప్రెసిడెంట్ ఉంది. నాకు తెలిసి టైగర్ నిజం సార్ మాకు తను మాత్రమే, నాకు బాగా నమ్మకం. మేమైతే ఆశిస్తున్నామో ఏదైతే మా డ్రీమ్లో ఉందో తను మాత్రమే సాధిస్తుందనేసి నాకు 1000% నమ్మకం ఉంది. ఇక వేరే వాళ్ళు ఎవరైనా కాదు. ఇక మీద ఈ తోడాలు పక్కన పెట్టి డెవలప్మెంట్ వైపు చూద్దాం. మాస్టర్స్ కలుపుకుపోదాం. మాస్టర్స్ గురించి యూనియన్ ఉంది, డాక్టర్స్ గురించి యూనియన్ ఉంది, మనందరి గురించి యూనియన్ ఉంది. ఓకే ప్లీజ్, డాక్టర్స్ ఎంత ఇంపార్టెంట్, మాస్టర్ కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి అందరికీ వాల్యూ ఇస్తూ మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రముఖ
మాస్టర్ అన్నట్లు శ్రీ చిత్రం భాష గారిని తన అధ్యక్ష పలుకోవచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు చిత్రం భాష. నేను 96లో ఈ డాన్స్ అసోసియేషన్లో కార్డు తీసుకున్నాను. 99లో మానేసి సినిమా విజయ్ గారికి ఇచ్చిన అవకాశంతో నేను అప్పుడు నుంచి గ్రూప్ డాన్స్ కానీ అసోసియేషన్లో వర్క్ చేయలేదు. బట్ ఈ అసోసియేషన్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు స్టార్టింగ్లో నేను ఇక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఈ అసోసియేషన్ వదిలి నేను వర్క్ చేయకపోయినా ఇక్కడే ఉంటాను. ముఖ్యంగా ఈ బై ఎలక్షన్స్లో గెలిచిన సభ్యులకి ఇచ్చేయడానికి వచ్చిన పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు బై ఎలక్షన్తో గెలిచిన బాలకృష్ణ గారికి సెక్రటరీగా, అలాగే మా తడివేలు ఇజ్రాయిల్ కోశాధికారిగా గెలిచినందుకు, మిగతా కమిటీ సభ్యులందరూ ఎవరెవరైతే గెలిచారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో మా అసోసియేషన్తో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి ఇక్కడ నుంచి కొంచెం కరెక్ట్గా నీట్గా వెళ్ళాలి. సార్ సపోర్ట్ మనకు చాలా మంది ఇండస్ట్రీలో సపోర్ట్ ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళు మా ఫౌండర్ సోమరాజ్ గారు కానీ అన్న వెంకటేష్ అన్న గారు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మన అసోసియేషన్ ఉంటాయి. మా అక్క లక్ష్మక్క సీనియర్ డాన్సర్, మా పాల్వేన్ అన్న, మా రమేష్ మాస్టర్, రాజ్ మాస్టర్ వీళ్ళందరినీ చూడడానికి వస్తాను నేను అసోసియేషన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఏం చేసాం. ఈరోజు ప్రతి ఒక్క యూనియన్ నిలబడిందంటే ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా బాధాభివందనం. దిల్సే మొహమ్మద్ సేఫ్ గారు ఐ లవ్ యూ. విద్యార్థి శిష్య లవ్ యూ. నా బిడ్డ ఒక మంచి యోధుడు, ఎవరికి అర్థం కాడు. అతను ప్రాణం పెట్టి యూనియన్ కాపాడడానికి వచ్చిన వ్యక్తి. అదేవిధంగా నేను దేశాలు ఇప్పుడు అమ్మ ఇప్పటి నుంచి మా ప్రెసిడెంట్ గారు లవ్ యూ. ఆ తల్లి ఇందిరా గాంధీ అంటే ప్రపంచమంతా పక్క వచ్చినా కూడా సింగిల్ పర్సన్ నిలబడి యుద్ధం చేసిన వ్యక్తి. ఆ తల్లి ఐ లవ్ యూ. ఇది మన యూనియన్, ఇది మా యూనియన్. దీనికోసం మేము ప్రాణం పెడతాం, దీనికోసం జీవిస్తాం. లవ్ యూ దిల్సే మొహమ్మద్ సేఫ్ గారు. జై హింద్. మా సీనియర్ కొరియోగ్రాఫర్ అయిన రెండోది మా ప్రెసిడెంట్ గారు సుమలత పాప మేము ఒక 3 months నుంచి ఆల్ వర్క్స్ వర్క్లోడ్ మొత్తం భుజాన్ని వేసుకొని మీరు ఉన్న వెయిట్ని కొంచెం కొంచెం పంచుకొని తగ్గించి 100% కోఆపరేషన్తో ఒక టీమ్ లాగా వర్క్ చేస్తారని ఆశిస్తున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ స్టైల్ కాదు, ఇది ఏంటి సెకండ్ పాయింట్. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. మంచిగా పనిచేస్తారని కోరుతున్నాను. నేను మా మేడంకి, సుమలత మేడం గారికి బాగా సపోర్ట్ చేసి మనం అనుకునే అన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే అసోసియేషన్ బైలాస్ ఏదైతే ఉందో దాన్ని అనుగుణంగా తీసుకొని అసోసియేషన్ని ముందు నడిపించడం కోసం మాత్రమే తీసుకున్న నిర్ణయం తప్ప పెద్దవాళ్ళని ఎదిరించాలని ఎంత మాత్రం కాదు. అసోసియేషన్ దృష్టిలో పెట్టుకొని ఎదుగుదల అనేది ఆగిపోయింది. సో కార్యవర్గం అనేది కావాలి, దాని గురించి తప్ప ఎవరిని మనసు తప్పించాలని కాదు. దయచేసి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తారని, ఎప్పుడు అందుబాటులో ఉంటారని, షూటింగ్స్ లేకపోతేనే మన అసోసియేషన్ అభివృద్ధికి దోహదపడతారని కోరుకుంటున్నాను. సభ్యులకి, అసోసియేషన్లో ఓటు వేయడానికి రాలేకపోయిన సభ్యులు, ప్రతి ఒక్క సభ్యులు, ప్రతి ఒక్కరికి నాకు నమస్కారం చెప్తున్నాను. ఈ బాధ్యత నాకు చాలా కష్టమైనది, చాలా క్లిష్టమైనది అని నాకు తెలుసు. కానీ నా యొక్క విధి నిర్వహణలో ఎలాంటి పక్షపాతం లేకుండా నేను నిర్వర్తిస్తాను. దానికి కారణం ఏంటంటే నా యొక్క అనుభవం. గత 12 సంవత్సరాలుగా సభ్యత్వం తీసుకొని ఉన్నాను. మాకు ఇప్పుడైతే చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలు మేము తీర్చుకోగలం. మాకంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలు లోబడి మా హక్కులేంటి, మా స్వేచ్ఛ ఏంటి అని లోబడి మేము ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఏ ఒక్క ఫెడరేషన్ వారికనో, ఏ ఒక్క ప్రొడ్యూసర్ వారికనో వ్యతిరేకంగా పోవాలనే ఉద్దేశం ఎంత మాత్రం లేదు. ఎవరైతే మా అసోసియేషన్లో వాళ్ళు అవినీతికి పాల్పడి వాళ్ళు సస్పెండ్ అయ్యారనే దురుద్దేశంతో వాళ్ళు సస్పెండ్ అయ్యారని మిగతా వాళ్ళు కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళ వల్ల మాలో చిన్న చిన్న సమస్యలు వచ్చాయి తప్ప మా అసోసియేషన్లో చాలా వరకు మేమంతా ఒకటే ఉన్నాం. దయచేసి మీడియాల వల్ల కొంతమంది అవగాహన లోపం వల్ల గ్రూపులు కట్టారు అంతేగాని మా శేఖర్ మాస్టర్ కానీ, భాను మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ అంతా చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు తప్ప వీళ్ళ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. చిన్న చిన్న సమస్యలే, అవి చాలా పెద్దగా
కల్పించే ప్రయత్నం చేశారు కొంతమంది, వాటి వల్ల సమస్యలు మొదలైన అంతే. మాకు ఫెడరేషన్ ఖచ్చితంగా కావాలి. ఎందుకు కావాలంటున్నామంటే మేము ఎక్కడ వస్తున్నట్లు కేవలం అంతర్గత విషయాల్లో మాకు స్వేచ్ఛ ఇవ్వండి అని మాత్రమే అడగడం జరిగింది. అంతే తప్ప దాన్ని ఎక్కడెక్కడో మీడియాలో కొంచెం రాంగ్గా సర్క్యులేట్ చేశారు. ఇంకొక చిన్న మీడియా మిత్రులకి చిన్న విన్నపం, కొన్ని స్క్రోలింగ్లో అవగాహన లోపం వల్ల వేస్తున్నారు. మేము మైండ్లో చూడాల్సి వచ్చింది. ఏంటంటే మేము చిరంజీవి గారికి వ్యతిరేకంగా పోతున్నాము, ఇంకా ఎవరికో వ్యతిరేకంగా పోతున్నాము. ఇది ఎంత మాత్రం వాస్తవం కాదు. మీడియా మిత్రులకి నమస్కరించి చెప్తున్నాను, దయచేసి తెలుసుకోండి. మేము మెగాస్టార్ చిరంజీవి గారికి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా పోము. మా అసోసియేషన్కి ఆయన 40 లక్షలు పంపించారు. మేము మా అసోసియేషన్ తరఫున ప్రతి సభ్యుడు జీవితాంతం రుణం ఉంటాం. శ్రీ రామ్ చరణ్ తేజ్ గారు అడిగిన వెంటనే మా ఎస్కే జానీ భాష గారు ఆయన కృషి వల్ల 2 నెలలు తిరిగి ఆయన మా సమస్యలు, డాన్సర్ యొక్క సమస్యలు తెలుసుకొని, వాళ్ళు ఫిజికల్గా ఎంత స్ట్రెయిన్ అవుతారో తెలుసుకొని, వాళ్ళు ఖచ్చితంగా ఆరోగ్యం సమస్యలు ఉండకూడదని చెప్పి వాళ్ళకు ఆరోగ్య బీమా చేయించాలని, లైఫ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలని మాకు ముందుకొచ్చి శ్రీ రామ్ చరణ్ తేజ్ గారు మాకు 40 లక్షలు ఫండ్ ఇచ్చారు. అతి త్వరలో మా ఎస్కే జానీ భాష గారు కూడా కొంచెం అమౌంట్ 18 లక్షలు ఆయన కూడా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ అమౌంట్ రెండు కలిపి రామ్ చరణ్ గారి చేతుల మీదుగా అతి త్వరలో వీళ్ళకి మాకు మేము నూతనంగా ఏర్పడిన మా కొత్త పార్టీతో ఖచ్చితంగా మాటిస్తున్నాం. 1-2 నెలల లోపు దీని మీద డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ చేసుకొని, ఏం రూల్స్ అవన్నీ క్లియర్ చేసుకొని వెంటనే రామ్ చరణ్ గారి చేతుల మీదుగా మేము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. దీనికి మాకు సహకరించాలని శ్రీ ఎస్కే జానీ భాష గారిని కోరుకుంటున్నాం. అతి త్వరలోనే మాకు మా సభ్యులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాం. దీనికి సంబంధించి మా సుమతాదేవి గారు, నేను, మా కొత్తగా ఎన్నికైన మా ట్రెజరర్ మా ఇజ్రాయెల్ గారు, మా నూతన కార్యవర్గం కూడా ఉంది. మా ముఖ్య ఉద్దేశం, మా యొక్క లక్ష్యం ఏంటంటే ఇమీడియట్గా మేము మా సభ్యులకి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడానికి మేము ముందుకు వస్తున్నాం. తర్వాత మాకు ఎటువంటి తప్పులు జరగకుండా ప్రొడ్యూసర్ మాకు ఏదైతే డబ్బు కేటాయిస్తున్నారో, మా కష్టాలు తగ్గ ఫలితం ఇస్తున్నాడో ఆ ఫలితం మా అసోసియేషన్ ప్రతి ఒక్క సభ్యుడికి చెందేలాగా చూడాలనేది మా అంతిమ లక్ష్యం. అంతే తప్ప కేవలం ఈ ఒక్క కారణంతోనే చిన్న డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళంతా యూనిటీగా తయారీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారో అవి మేము క్లియర్ చేసుకుంటాం. జస్ట్ 1 month 2 months లో క్లియర్ చేసుకుంటాం. మా అసోసియేషన్లో ఎవరైతే తప్పుదారి పడుతున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా. దీనికి మాకు సహకరించాల్సిన మా యొక్క సభ్యులు, ముఖ్యంగా మా ప్రముఖ నిర్మాతలు, మా ఫెడరేషన్ వారు, వీళ్ళందరూ వీళ్ళ ప్రోత్సాహం ఉండాలి. వీళ్ళ సహకారం ఖచ్చితంగా మాకు ముమ్మాటికే ఉండాలి. దయచేసి చిన్నవి ఈ సమస్యలు మాలో మొదలైనవి తప్ప మేము ఎవరికో సవాలు చేసు, ఎవరికో వ్యతిరేకంగా పోయేది అంత మాత్రం కాదు. దయచేసి చెప్తున్నాం, దయచేసి మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి. రిమైనింగ్ 23 క్రాఫ్ట్స్ వారికి కూడా అడుగుతున్నాం, మా స్వేచ్ఛ భంగం కలగనంత వరకే మేము ఉంటున్నాం. అంతే తప్ప స్వేచ్ఛ భంగం కలుగుతున్నప్పుడే మేము ఎవరికైనా ఎదురుగా వెళ్తున్నాం తప్ప ఇంకా ఎంత మాత్రం ఏ క్రాఫ్ట్స్ వారినో వ్యతిరేకంగా పోవాలనే ఉద్దేశం మాకు ఎంత మాత్రం లేదు. సుమలతాదేవి గారు లాస్ట్ 2-3 months నుంచి ఆమె పోరాటం ఒక్కటే, ఎవరైతే కష్టపడుతున్నారో సభ్యుడు, ఆ సభ్యుడికే పూర్తిగా తనకు వచ్చే డబ్బు, నిర్మాత గారు ఇచ్చే డబ్బు వాళ్ళకే చెందాలి అనే ఒక పాయింట్ పట్టుకోవడం వల్ల కొంతమంది ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలు చేసే అవినీతి వల్ల బయటపడే వాళ్ళు లేనిపోయిన అల్లాలు సృష్టిస్తున్నారు. ఈ సృష్టించి పార్షాలిటీ చూపించుకోవడం ఇన్ని జరుగుతున్నాయి. దయచేసి ఈ డిస్టర్బెన్స్ అనేది చాలా త్వరలో క్లియర్ చేసుకోబోతున్నాం. దీనికి ఫెడరేషన్ వారు మీ సహకారం మాకు అందించాలి. ఫెడరేషన్ వారికి ఆపోజిట్గా పోలేదు, మా నియమ నిబంధనలకు లోబడే పోతున్నాం తప్ప ఇంకెంత మాత్రం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. 23 కౌన్సిల్ మెంబర్స్ మీరు కూడా అర్థం చేసుకోండి. మాకంటే ఒక బయలా ఉంటుంది, ఆ రూల్స్ ఉంటాయి, జనలబాడి ఉంటుంది. జనలబాడిలో మెజారిటీ సభ్యుల యొక్క నిర్ణయాన్ని గౌరవించి ముందుకు వెళ్ళాలి తప్ప ఇంకోటి ఏం కాదు. బయట ప్రచారాలు ఏం చేస్తున్నాయంటే స్క్రోలింగ్లో చూసి చాలా బాధపడ్డాను. చిరంజీవి గారికి వ్యతిరేకంగా, ఫెడరేషన్ వారికి వ్యతిరేకంగా, ప్రొడ్యూసర్లకు వ్యతిరేకంగా అన్నారు. ఎవరికి వ్యతిరేకం కాదు. ఇక్కడ ఒకటి ఉంటుంది, కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే హక్కు ఏ ఒక్కరికి లేదు. నేను ఒక సభ్యుడిగా మాత్రమే చెప్తున్నాను. నేనే ఆ సుమలతాదేవి గారిని విభేదించాను. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే సభ్యులందరి చేత, మెజారిటీ పీపుల్ సభ్యులకు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి అంతే తప్ప మీకు మీరు ఎక్కడికో వెళ్ళి ఒప్పందాలు కూర్చుకొని రాకండి అని మేము దయచేసి ఆమె కూడా కొంచెం రిక్వెస్ట్ చేయడం జరిగింది, విభేదించడం కూడా జరిగింది. అంతే తప్ప మా దగ్గర ఒప్పుకొని వచ్చింది, ఇంకోటి ఎక్కడో చెప్పింది, మాకు చెప్పిన తర్వాత కూడా ఆపోజిట్గా పోతుంది అని లేనిపోయి ప్రచారాలు చేయకండి. ముమ్మాటికి ఆమె ఎట్టి పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో ఆమె ఒప్పుకొని వచ్చినా కూడా ఇప్పటికి మళ్ళీ చెప్తున్నాం, ఆమెకు హక్కు లేదు, నాకు హక్కు లేదు, మా కమిటీ వారికి ఎవరికి హక్కు లేదు. మా అసోసియేషన్ సభ్యులు, మెజారిటీ పీపుల్ వాళ్ళ నిర్ణయాలు మాత్రమే తప్ప సొంతంగా తీసుకునే హక్కు మాకు లేదు. ఎవరు చెప్పినా, ఎంత పెద్దవాళ్ళు చెప్పినా మాకంటూ ఒక అసోసియేషన్ ఉంది. మా అసోసియేషన్లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలకు లోబడి మాత్రం ముందుకు వెళ్తామే తప్ప
ఏ ఒక్క వ్యక్తికి అక్కడే పక్షపాతం చూపించబోము, ఎవరో వచ్చి చెప్పారని చూపించబోము. మాకు ఎవరు ముఖ్యం అంటే ఫస్ట్ మా యొక్క సభ్యులు ముఖ్యం, మా యొక్క సభ్యుల యొక్క హక్కులు ముఖ్యం, మా మెజారిటీ సభ్యుల యొక్క నిర్ణయాలు ముఖ్యం, వారి యొక్క తీర్మానాలు ముఖ్యం. ఆ తర్వాత మాకు ఎవరైతే ఆసరాగా ఉంటారో వాళ్ళని ఆశ్రయిస్తామే తప్ప ఎవరికి వ్యతిరేకంగా పోము. దయచేసి మీడియా మిత్రులు, ఫెడరేషన్ వారు, ఛాంబర్ వారు, ప్రొడ్యూసర్లు మీరందరూ అర్థం చేసుకుంటారని మళ్ళీ మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి మా చిన్న చిన్న తప్పులుంటే క్షమించండి, ఫెడరేషన్ వారు మా తప్పులుంటే క్షమించండి. మేము కేవలం మా యొక్క స్వేచ్ఛ కోసం పోరాటం చేశాం తప్ప ఫెడరేషన్ వారికి ఆపోజిట్ పోయింది ఎంత మాత్రం లేదు. ఫెడరేషన్ వారు మళ్ళీ మేము కావాలంటున్నాం, మేము కావాలి, మళ్ళీ వారిని ఆశ్రయిస్తాం. మా చిన్న చిన్న తప్పులుంటే మీడియా ముఖంగా చెప్తున్నాం, ఫెడరేషన్ వారికి క్షమాపణ కోరుతున్నాం. మీరు దయచేసి ఫెడరేషన్ వారిని నేను కోరుకునేది ఏంటంటే, నా ఒక్క మాటకును, సుమలతాదేవి గారి మాట వలన, ఇంకెవరో ఒక సభ్యుడి మాట వలన మీరు ఎక్కడికో ఏమంటారు అసహనాన్ని కోల్పోయి మీరు నిర్ణయాలు తీసుకోకండి. ఏ నిర్ణయం తీసుకున్నా మా ఒక్కరి వల్ల 600 మంది కుటుంబాల జీవితాల మీద ఎఫెక్ట్ అవుతుంది. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మమ్మల్ని కాదు 600 కుటుంబాలను చూడండి. మీరు మాదైనా తప్పుంటే మమ్మల్ని సరిదిద్దండి, మేము సరిదిద్దుకుంటాం. అంతే తప్ప 600 కుటుంబాలకి మీరు అన్యాయం చేయకండి సార్. ఫెడరేషన్ వారు అనుకుంటున్నాం, నాన్ కోఆపరేషన్ ఇవన్నీ దయచేసి క్లియర్ చేయండి సార్. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మా సభ్యుల యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించకుండా మా యొక్క మనుగడకు, మా యొక్క అభివృద్ధికి మీరు తోడ్పడతానని కోరుకుంటున్నాం. ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వాదానికి వచ్చిన నూతన కార్యవర్గ సభ్యులు చెప్తున్నాను, ఖచ్చితంగా ఎటువంటి పక్షపాతం లేకుండా మేము మా పని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం. దీనికి మా అసోసియేషన్ సభ్యులకు పూర్తి సహకారం అందిస్తారని నేను కోరుకుంటున్నాం. మా అసోసియేషన్ సభ్యులకు నమస్కారం చెప్తున్నాం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ ఇజ్రాయెల్ పెట్టగా మాట ముందుగా వేదిక అందించిన ఫౌండర్స్కి, సోమరాజ్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, డ్యాన్స్ మాస్టర్స్కి, నా శ్రేయభిలాషులందరికీ, నా డాన్సర్స్కి, డ్యాన్స్ మాస్టర్స్కి అందరికీ నమస్కారం అండి. మొన్న జరిగిన బై ఎలక్షన్స్లో నాకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్క డాన్సర్స్కి, ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరికి, ప్రజలుగా నన్ను గెలిపించినందుకు 26 సంవత్సరాలు బట్టి నేను డాన్సర్స్ యూనియన్లో ఉన్నాను. ఇంతటి విజయాన్ని నాకు అందించినందుకు నేను మరవలేకపోతున్నాను. ఈ విజయం నిజంగా నాకు చిరస్మరణీయం. ఇంత మంచి విజయాన్ని నాకు అందించిన డాన్సర్లకి, డాన్సర్ మాస్టర్లకి అందరికీ ఎంతో మంది వచ్చి ఓటేశారు. నేను పిలవగానే వచ్చిన తాకోతు రమేష్ గారికి, విశ్వప్రసాద్ గారికి అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తానని, ఏ రోజు కార్యక్రమం ఆ రోజు నేను లెక్కలు చూపిస్తానని, సదామీ సేవలో తండ్రి ఉంటాడని, ఇజ్రాయెల్కి తోడుగా ఉంటాడని మనస్ఫూర్తిగా ఛానల్ సాక్షిగా అందరూ సమక్షంలో నేను నిజంగా ప్రమాణం చేయించున్నాను. ఇంకా ఈ ఎలక్షన్స్లో నిజంగా మీ అందరూ ఫెడరేషన్తో కలిసి చేయాలి. మా వెనక మాకు ఇంద్రమ్మ ఉంది. మా ఇంద్రమ్మ మా ధైర్యం, మా బలం, మా గుండ ధైర్యం, మా విజయానికి తోడు, మా ఇళ్ళని ఇంత అభివృద్ధి ఉండడం మా మేడం. నిజంగా మేడం, మీరు నిజంగా ఈ 35 సంవత్సరాల చరిత్రలో మా యూనియన్లో ఇలాంటి లీడర్ మేము చూడలేదు. ఒకప్పుడు నేను అనదు చెప్తున్నాను, పైసారి మేడం గురించి సపోర్ట్ చేయలేదు, కానీ ఈ రోజు మంచి కోసం ఇక్కడికి వచ్చాను. వాళ్ళందరూ మీరు దూరమయ్యాను. ఇజ్రాయెల్ తడివేరు ఈ రోజు ఎక్కిందంటే దానికి కారణం ఎంత కష్టం. న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది, న్యాయం అంతగా వస్తుంది, దొంగల గ్రూపులే వస్తారు. ఎడ్యుకేషన్ నాకు ఇచ్చినందుకు, మీరు అందరూ వచ్చినందుకు, నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన ముఖ్యంగా నా తాకోతు రమేష్, మా ఫ్రెండ్ నిజంగా వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ. ఎంతో మంది పెట్టారు. మీ అందరికీ నేను తోడుగా ఉంటాను. నేను కలవేలు, మీ సదా మీ సేవలో మీకు కలవేలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పీపుల్స్ మీడియా నేత విశ్వ గారికి చాలా థ్యాంక్స్ సార్. అసలు పిలవగానే ఖచ్చితంగా వస్తాను, అసలు వేరే ఏ మాట మాట్లాడలేదు, టైం అప్పుడు ఎక్కడ అని చెప్పారు సార్. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. అలాగే సార్ మీరు ఇక్కడ మాట్లాడారు కదా సార్, మా లాంటి కొరియోగ్రాఫర్స్కి, డాన్సర్స్కి చాలా మంది వర్క్ చేస్తున్నారు. అంటే మీలాగా ముందుకు వచ్చి ధైర్యంగా ఎక్కడో అవుట్ కంట్రీస్లో ఉండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అది పనిగా అన్ని మానేసుకొని ఇక్కడికి వచ్చి ఒక పీపుల్స్ మీడియా క్రియేట్ చేసి దాంట్లో కూర్చొని మంచి సినిమాలు సార్, అంటే 1-2 కదా సార్, మంచి సినిమాలు ఈ మధ్యన రీసెంట్గానే మీరు అంత మంచి సినిమాలు మన అందరికీ వర్క్ ఇచ్చి చాలా మంది కుటుంబాన్ని ఆదుకుంటున్నారు సార్. మీరు
యాజ్ అ ప్రొడ్యూసర్గా చాలా చాలా థ్యాంక్స్ సార్. నేను కూడా చాలా సాంగ్లు చేశాను. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అండ్ సార్ మీ గురించి ఏం చెప్పిన తక్కువ సార్. నెక్స్ట్ దాన్ని ఎక్కువ రెండు మాట్లాడతాను. ఇప్పటి వరకు ఏం జరిగింది ఏంటి ఇవన్నీ అందరికి తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమున్నా కూడా ఇది కుటుంబ సమస్య, ఇది ఒక ఫ్యామిలీలో జరిగిన సమస్య. ఆ సమస్య కూడా ఏం లేదు, ఒకరు మంచి ఒకరు చెడు అని అంతే. దాంట్లో చిన్న ఒక 50% అటు 60% ఇటు ఉంది. ఓవరాల్గా ఇప్పుడు లేదు అని చెప్పి అందరికీ తెలిసి ఒక మాట మీద ముందుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఎలక్షన్స్ జరిగి ముందుకు వచ్చారు. నేను లాస్ట్ జనరల్ అనిల్ గారు అండ్ ఫెడరేషన్ వచ్చి జనరల్ పెట్టినప్పుడు పెద్దగా తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి సరే మనం ఏదైతే మాట ఇచ్చామో మాట నెరవేర్చాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడే జనరల్ మీటింగ్ జరిగింది. అనిల్ గారు ఫెడరేషన్ నుంచి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే మేము మాట ఇచ్చామో అక్కడ ఫెడరేషన్లో అదే మాట ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్లో సభ్యులు ఒప్పుకోకపోవడం వల్ల ఆ సభ్యులు ఏదైతే నిర్ణయిస్తారో జనరల్ బాడీ మీటింగ్ అంటే ఏ అసోసియేషన్ అయినా జనరల్ బాడీ మీటింగ్ అనేది సుప్రీం. సో ఆ జీబీలో తీసుకున్న జనాల నిర్ణయాన్ని మనం కాదనలేము. సో ఆ కాదనలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఎలక్షన్స్ కావాలని అడగడం జరిగింది. నేను కూడా మధ్యలో నుంచి అనిల్ గారు వీళ్ళందరూ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నేను మధ్యలో పెద్దల్ని గౌరవించి ముందుకెళ్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. కానీ సభ్యులకి అందరికీ ఎలక్షన్స్ కావాలి. ఈరోజు చిన్న మాట పడకుండా రిజైన్ చేసి వెళ్ళిపోయినారు. రేపటి రోజు ఇంకొంచెం పెద్ద మాటలు పెడితే స్ట్రాంగ్గా నిలబడాలి కదా. సో అందుకే ఈసారి పక్కన వేసి నెక్స్ట్ టైం వాళ్ళందరినీ సరే ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే బై ఎలక్షన్స్ పెడతారో దాంట్లో కూడా పోటీ చేసుకుని వాళ్ళకి గెలవమని చెప్పండి. మేము నిజం ఏదైతే ఉందో అది గెలిపిస్తుంది వాళ్ళని చెప్పడం జరిగింది జీబీలో. ఆ విధంగా సంభాషణ జరుగుతూ లాస్ట్లో ఎలక్షన్స్ జరగాలి అని చెప్పడం వల్ల తను కూడా నా ప్రెసిడెంట్ గారు కానీ మిగతా ఈసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాదని లేక జనబాడీని అంటే జీబీ నిర్ణయాన్ని తీసుకుని ఎలక్షన్స్ వెళ్ళడం జరిగింది. మొత్తానికి ఎలక్షన్స్ అయినాయి. సో అందరికి ఇప్పుడు గెలిచిన ఎవరైతే సెక్రటరీ ట్రెజరర్ మిగతా ఈసీ మెంబర్స్ మహిళలు ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే సుమలత మేడం కూడా నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు నేను జీబీలో వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఎందుకు వచ్చానంటే ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఎంత రోజుకున్నా ఇది నా యూనియన్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎక్కడైనా వెళ్ళిపోతుంది అని చెప్పి నేను మళ్ళీ రావడం జరిగింది. సో దీనివల్ల మంచి జరగాలి, మంచి జరుగుతుందని చెప్పి నేను ఈరోజు కూడా ఇక్కడ రావడం జరిగింది. అండ్ సార్ని కూడా నేను అడగడం జరిగింది, వచ్చారు. సో ఇప్పటి నుంచి మీ కార్యవర్గానికి నేను చెప్పేది ఏంటంటే మీరు దయచేసి ఇది అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి ఫిలిం ఛాంబర్ పెద్దల్ని కలవండి, ఫెడరేషన్ అనిల్ గారిని అండ్ ఫెడరేషన్ పెద్దలు అందరినీ కలవండి. కలిసి 24 క్రాఫ్ట్స్ కూడా మీరు 23 క్రాఫ్ట్స్ కూడా ఒక లెటర్ ద్వారా ఒక మంచి విషయాన్ని పంపించి మేమందరూ కలిసి పని చేద్దాము. మమ్మల్ని తెలుసో తెలియకుండా మంచి చెడు జరిగింది. సో ఫెడరేషన్ అనేది ఒక తండ్రి లాంటిది. సో ఆ తండ్రి బిడ్డలు తప్పు చేసినా ఏదైనా తెలుసో తెలియ చేసినా కూడా తండ్రి 4 రోజులు కోపడతారు, దాని తర్వాత మళ్ళీ దగ్గర తీసుకుంటారు. అలాగా అనిల్ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ వెంకీ గారు మిగతా జనరల్ కౌన్సిలర్స్ 23 యూనియన్స్ ఈ డాన్సర్స్ యూనియన్ని కూడా కలుపుకుంటుందని మీరు కలుపుకోవాలని తెలుసో తెలియకుండా జరిగిన దాన్ని పెద్ద మనసు చేసుకొని ఒక పెద్దన్నగా ఫెడరేషన్ ఈ డాన్సర్స్ యూనియన్ని కలుపుకొని యథావిధిగా ఇంతకుముందు ఎలా రంగరంగ వైభవంగా ఉండేదో అలాగే ముందుకు వెళ్ళాలని మమ్మల్ని కలుపుకుంటూ మమ్మల్ని మీ ముందుండి మమ్మల్ని నడిపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఇది జరగాలి. అనిల్ గారు మీరే ముందుకు వచ్చి మమ్మల్ని క్షమించి మా యూనియన్ని ముందుకు తీసుకెళ్ళాలని 24 క్రాఫ్ట్స్ ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జన. అండ్ ఈ విషయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ స్పెషల్గా ఫిలిం ఛాంబర్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్.
సురేష్ ఎవరైతే ఫిలిం ఛాంబర్ పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కలవడం జరిగింది. అందరూ కూడా సరే చేసింది కొంచెం అటు ఇటు అయినా కూడా 35 సంవత్సరాల నుంచి మీరు అందరితో కలిసి పని చేస్తున్నాం. సో అందుకే ఇంక నుంచి ఇలాంటి ఏం జరగకుండా దగ్గర ఉండి చూసుకోండి అని చెప్పారు. అండ్ ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళండి, అందరితో కలవండి, అందరితో కలిసి పని చేసుకోండి. అండ్ దివ్యరాజ్ సార్ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ విషయం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఏమేమి జరుగుతుందో ఏంటని తెలుసుకొని మంచి జరగాలి, ఇలా కాదు ఇలా వెళ్ళండి అని చెప్పి ఫిలిం ఛాంబర్కి కానీ ఫెడరేషన్కి కానీ అంటే వాళ్ళని కలుపుకొని వెళ్ళండి అని చెప్పారు తప్ప ఎదిరించి వెళ్ళొద్దు అని చెప్పలేదు. దివ్యరాజ్ గారు కూడా కావచ్చు. సో దివ్యరాజ్ సార్ థ్యాంక్ యూ సార్. ఎప్పుడు మీరు ముందుండి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. అండ్ అలాగే దాము సార్ కూడా నాకు చాలాసార్లు చెప్పారు. అండ్ అశోక్ గారు కూడా నేను ఇద్దరిని కలవడం జరిగింది ఛాంబర్ నుంచి. చాలాసార్లు ఏం చెప్పారంటే కలుపుకొని వెళ్ళండి, చిన్న చిన్నవి ఉంటాయి, మీరు చేసేది కరెక్టే, కాకపోతే కొంచెం టైమింగ్ అట్టి ఉంది. సో అందుకనే సరే మీరు చేశారు, మీరు చేసి చాలా మంచి ఏంటి ప్రొడ్యూసర్లు డాన్సర్కి ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు డాన్సర్స్కి వెళ్ళకుండా మధ్యలోనే కొన్ని డబ్బులు ఎగిరిపోతున్నాయి. సో ఆ డాన్సర్స్ దగ్గర ఏమవుతుంది, 4 రోజులు కష్టపడి 4 రాత్రులు కష్టపడి డాన్స్ చేసి వస్తే డాన్సర్స్ ఈవినింగ్లో 4 రోజులు పేమెంట్ వస్తుందని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత 3 days పేమెంటే వస్తుంది. అంటే ఒక పేమెంట్ ఎగిరిపోయింది. అంటే ప్రొడ్యూసర్ డాన్సర్స్ అడుగుతున్నారు ఏంటి 4 రోజులు కదా కష్టపడి మనం చేసింది 3 రోజులు పేమెంట్ వచ్చింది అని చెప్పి. లేదు ప్రొడ్యూసర్ వాళ్ళు ఇవ్వలేదు, 3 రోజులు ఇచ్చారా అంటే డాన్సర్ మనసులో ఏమైపోతుంది, అరే ప్రొడ్యూసర్ 3 కాస్ట్లు ఇచ్చారు, 4 రోజులు చూపిస్తాను 3 రోజులు ఇచ్చారా అని చెప్పి ప్రొడ్యూసర్ వాళ్ళు బ్యాడ్ అవుతున్నారు. సో వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకొని మనందరినీ బాగుండాలని చెప్పి పెద్ద పెద్ద సినిమాలు తీసి వాళ్ళు డబ్బులు మన కష్టాన్ని గుర్తించి ఎంత చెప్తే యూనియన్ ఎంత పేమెంట్ ఉంటే అంత పేమెంట్ ఇస్తున్నప్పుడు ఆ పేమెంట్ ఇక్కడ చేరాలి తప్ప మధ్యలో ఎగిరిపోయి వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అంటే ఇచ్చేది ఇస్తున్నారు, మళ్ళీ బ్లేమ్ అవుతున్నారు. ఆ బ్లేమ్ అవ్వకూడదు, మీరు చేసేది మంచి పనే జాని అని చెప్పి నాకు చిరంజీవి గారు కావచ్చు అండ్ నాము గారు కావచ్చు అందరు ఇంకా చాలా మంది చెప్పారు. అండ్ మిగతా సభ్యులు కావచ్చు అందరూ అంటే అందరు హీరోలు కూడా చెప్పారు, నాకు ఫోన్ చేయడం జరిగింది అందరు హీరోలు కూడా. అండ్ స్పెషల్ థ్యాంక్స్ చిరంజీవి సార్, చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎప్పుడు ఎవ్రీ టైం కలుపుకొని ఫెడరేషన్ని ఫిలిం ఛాంబర్ని అందరినీ కలుపుకొని వెళ్ళాలని చెప్పారు, చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇప్పటి వరకు నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుంటే దాన్ని క్షమించండి. బట్ ఫిలిం ఛాంబర్కి అండ్ డాన్సర్స్ మన ఫెడరేషన్కి అధినేతలకు చెప్పేది ఏంటంటే డాన్సర్స్ యూనియన్ని కలుపుకొని వెళ్ళండి, తెలుసు తెలియకుండా ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి, మీ బిడ్డలుగా మమ్మల్ని దగ్గర తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఏం లేదు, గెలిచిన వాళ్ళు ఏంటంటే 1.5 సంవత్సరం ఉంది. ఈ 1.5 సంవత్సరంలో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఇచ్చిన ల్యాండ్ ఇష్యూ ఉంటే ఆ ల్యాండ్ ఇష్యూ మీద ఫోకస్ చేసి వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళకి ఇస్తూ ఈ యూనిట్ని అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. అండ్ మనకు ఆపోజిట్ ఉన్నారు కదా, వాళ్ళు నాకు ఓటేయలేదు కదా మనకు ఆపోజిట్ చేశారని కాకుండా యూనియన్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఓకే వాళ్ళ సమస్యను తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మనసులో ఏం పెట్టుకోకుండా క్లీన్ మనసు పెట్టుకుని వెళ్ళండి. ఓకే గెలిచిన చెప్పాను కదా, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎప్పుడు కూడా చెప్పాను. చరణ్ చాలా థ్యాంక్స్. 40 lakhs ఇచ్చారు, ఇప్పుడు నేను ఒక 18 lakhs ఇచ్చాను. లాస్ట్ టైం చెప్పేసాను. తొందరలో మీ ముందుకు వచ్చి మీ చేతుల మీదుగా ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ మీరు ఇస్తే వాళ్ళ డాన్సర్స్ తీసుకుంటారు, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. అండ్ అలాగే ఈ ఏదైతే మీరు స్టార్ట్ చేసిన 40 lakhs ఇచ్చి మీరు ఏదైతే స్టార్ట్ చేశారో డాన్సర్స్ యూనియన్ బాగుండాలని, అది నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మిగతా హీరోలు కూడా అండ్ ఎవరైనా మన సినీ పెద్దలు ముందుకు వచ్చి ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ కంటిన్యూగా అవ్వాలి, ఎక్కడ బ్రేక్ అవ్వకూడదని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను, మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సారీ సార్ ఇప్పుడు దాకా మీకు కూర్చోబెట్టాను. ఇప్పుడు పీపుల్స్ మీడియా అధినేత విశ్వ గారిని మాట్లాడాల్సిన మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మొదటగా నిర్మాత లేనిది సినీ కార్మికుడు లేడు, టెక్నీషియన్ లేడు, అసలు సినిమానే లేదు. ఎందుకంటే ఫలితాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు, అది పరిస్థితి ద్వారా కావచ్చు, ఎవరో చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, ఎట్లా ఉన్నాయి కదా. కానీ నిర్మాత అనేవారు
ఏ ఒక్క సినీ కార్మికుడికి మోసం చేయలేదు. ఎక్కడో ఒకటో రెండో ఉంటుంది, కానీ చాలా మంది వారి యొక్క మనం వింటుంటాం, ఇల్లు అమ్ముకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు, ప్లేసెస్ అమ్ముకున్నారని. కానీ సినీ కార్మికుడికి మాత్రం ఎప్పుడు పొట్టం కొట్టింది లేదు నిర్మాత అనేవాళ్ళు. అందుకే నిర్మాత అంటే మాకు దైవంతో సమానం. ఆ నిర్మాత డబ్బులు మిస్యూజ్ కాకూడదనే ఉద్దేశంతోనే మేము చాలా పెద్ద స్టెప్ వేసి మేము ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, ప్రతి బిల్లు కరెక్ట్ ఉండాలి, నిర్మాత మాకు ఏమి ఇస్తున్నారో అది మా అందరికి చెందాలి కార్మికుడికి. ఎందుకంటే నిర్మాత వరకు పోదు ఇక్కడ ఏం జరుగుతున్నాయో, మా ఉద్దేశం అదొకటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే తప్పులు చేస్తున్నారో వారిని చర్యలు తీసుకుంటేనే, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటేనే అటు నిర్మాతను మోసం చేసినట్టు అవ్వదు. నిర్మాత మాకు ఇచ్చే డబ్బు ఆయన రుణం ఉంటాం కాబట్టి ఆయనకు ఆ తృప్తి ఉండాలనే విషయం మీద మేము ఉంటున్నాం. నిర్మాత లేనిది మా సినీ కార్మికులు లేరు, మా నృత్య కళాకారులు లేరు. మమ్మల్ని అందరినీ దగ్గర తీసి మా ప్రతి ఒక్కరికి పని కల్పిస్తున్నాం. నాకే జోక్ అండి, పెద్ద పెద్ద గ్రూపులకి సార్ మీ గ్రూప్ లోనే రాజాసాబ్లో 300 నుంచి 500 మంది డాన్సర్లకు మాకు మీరు వర్క్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మాకు ఒకసారికి 30,000 వచ్చిందండి. 30,000 నేను సంక్రాంతి నా కుటుంబంతో చేసుకున్నట్టు దానికి కారణం విశ్వాస్ గారు ఆ రోజు చేసిన సాంగ్. రాజాసాబ్లో మేము ఒక డాన్సర్ గా చేశాను, 9 రోజులు వర్క్ చేశాను. 30 నుంచి 35 దాకా నాకు డబ్బులు వచ్చినాయి. నా కుటుంబం అంతా హ్యాపీగా ఉంది. కారణం ఏంటో ఒక నిర్మాత పిజి విశ్వప్రసాద్ గారు, చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా డాన్సర్స్ కి పని ఇంకా బాగా కల్పిస్తారని మీలాంటి నిర్మాతలు, ప్రతి నిర్మాత ఇప్పుడు పెద్ద పెద్ద గ్రూపులు చేస్తున్నారు. ప్రతి మా సభ్యులు చాలా మంది, కొంతమంది వర్క్ లేకుండా ఉన్నారు, పెద్ద పెద్ద గ్రూపులు తీసుకున్నారు. మీకు ఎంత రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా మమ్మల్ని మా కళాకారులకు పని కల్పిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి నిర్మాతకి చాలా థ్యాంక్ యూ. మేము రుణపడి ఉంటాం. మా అసోసియేషన్ తరఫున మా డాన్సర్లకు పని ఇప్పించండి. ఈ రోజుల్లో ఓటీటీలని, డిజిటల్ అని కొన్ని ఉన్నా కూడా, వెబ్సైట్లను ఉన్నా కూడా సాంగ్స్ తగ్గాయని మాకు చిన్న అసంతృప్తి ఉంది. అయినా కూడా మాకు పెద్ద పెద్ద గ్రూపులు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు, మాకు పని కల్పిస్తుంది ప్రతి నిర్మాతకి చాలా థ్యాంక్ యూ సో మచ్. విశ్వప్రసాద్ గారు, దయచేసి మా అభారణ నుంచి ఇచ్చేసిన మీకు దయచేసి మా గురించి కొన్ని మాటలు మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం. 6 months బ్యాక్ సుమలత గారిని మా ఆఫీస్లో కలిసింది. నేను ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి నేను చాలా యాక్టివ్గా మా ప్రొడక్షన్లో ఉంటుంది. 15 నుంచి సినిమాలు చూసిన 2 సంవత్సరాల నుంచి కొంచెం రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటున్నాను. నేను తీసుకున్న వన్ ఆఫ్ ద కాజ్ ఏమంటే, మేము ఇచ్చే డబ్బులు డైరెక్ట్గా పర్సన్కి వెళ్ళాలా, మధ్యలో ఒక కోఆర్డినేటర్ ఉండకూడదు అనేది చాలా గట్టిగా ఫైట్ చేసిన పీపుల్ నేను ఉంటుంది. బట్ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నాను, ఎక్సెస్ అని యూనియన్ మెంబర్స్ అగైనెస్ట్ అన్నట్టు ఒక ముద్ర వేస్తారు. నేను నాట్ అగైనెస్ట్ పీపుల్ వర్క్ ఫర్ ద. నేను చెప్పింది మనం పే చేసింది డైరెక్ట్గా మెంబర్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకే కలుగుతారు. మధ్యలో ఉన్న ఒక దళారీ వ్యవస్థ అనేది ఎదుర్కోవాలి. సుమలత గారు నేను ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని, అంటే నాకు ఇంటర్నల్గా తెలుసు వన్ ఆఫ్ ద ఇష్యూస్ షీ ఫేస్ అన్నది. అదొక్క రీజన్ గురించి నేను, అంటే 7 months నుంచి మీరు ఎక్కడ నుంచి చూసాను. సో ఫస్ట్ టైం రావడానికి మీరు చేసిన ఫైట్, ఒక ఉమెన్ లీడర్గా మీరు తీసుకున్న కాజ్ మీకు చాలా ఇంపార్టెంట్. మీకు కంపల్సరీ ఇండస్ట్రీ సపోర్ట్ చేయాలని చెప్పి. రెండో విషయము, మేము దాదాపుగా 100 మీద పాటలు చేసింటాము మా ప్రొడక్షన్లోనే. వాటిలో 50% కన్నా తక్కువే హైదరాబాద్ డాన్స్ ఇస్తుంటాం. దీనికి నచ్చినా నచ్చకపోయినా అది ఫ్యాక్ట్. ఇంక్లూడింగ్ జానీ మాస్టర్కి చెప్తున్నాను, అంటే మన హైదరాబాద్లో డాన్స్ అంటే మనకి ఇప్పుడు మీరు చూస్తే అన్ని ప్రోగ్రామ్స్, గెస్ట్ వెళ్తున్న ప్రోగ్రామ్స్ కానీ మనకున్నంత మంది డాన్సర్స్ కంట్రీలో ఎక్కడా లేదు. కానీ 50% బయటకు వస్తుంది. సో మా సైడ్ నుంచి ఎటువంటి హెల్ప్ కావాలన్నా వీఆర్ రెడీ. త్వరలో ఒక సంవత్సరంలోపు 100% డాన్సర్స్ మా సినిమాల్లో హైదరాబాద్ నుంచి కావాలని కోరుకుంటున్నాను. మా ప్రొడక్షన్ నుంచి డాన్స్ కంప్లీట్ కావాలి. ఎప్పుడైతే షూట్ అయిపోతుందో అందులోనే డైరెక్ట్గా ప్రతి మెంబర్కు పేమెంట్ వచ్చేలాగా. The main reason PFP by election లో ఎలక్షన్ అందరు కమిటీ మెంబర్స్ కి కంగ్రాచులేషన్స్. ఇప్పుడే జానీ మాస్టర్ ప్రామిస్ చేస్తారు, బాంబే దానికి తీసుకోవాలి.
ప్రామిస్ కదా సార్, ఖచ్చితంగా నేను ఇక్కడ ఫస్ట్ నుంచి సీనియర్లు కానీ ఇక్కడ అందరిని ఇక్కడే వాడేవాడిని సార్. కాకపోతే ఒక్కొక్క పాట సార్, ఇప్పుడు కుటుంబం లాంటి సాంగ్ వచ్చింది, కొంచెం వెనకాల కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ మన వాళ్ళకే ఇస్తాం సార్. ఒకవేళ మన దగ్గర 2 సాంగ్లు 3 సాంగ్లు బిజీ అయిపోయి నాకు డాన్సెస్ దొరకనప్పుడే మిమ్మల్ని అడుగుతాను సార్, కొంచెం అక్కడ తెప్పించుకున్నాను, అంతేగాని సార్ వేరే ఏం లేదు సార్. నేను మ్యాక్స్ ఏది అవసరమైన సాంగ్ తప్ప మిగతా అన్ని కూడా ఇక్కడే డాన్సెస్ వాడతానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనకు పండించి మనకు ఎంకరేజ్ చేసి అతి త్వరలో మనకు అనౌన్స్ అవడం చేస్తున్న శ్రీ ఎస్కే జానీ భాస్కర్ మా కమిటీ తరఫున సేవ చేస్తున్నాం. విశ్వనాథ్ గారి చేత సత్కారం చేసిన కోర్సు ఎస్కే జానీ భాస్కర్. ఇది సార్, ఇదేంటంటే మా జీవితంలో 40 లక్షలు కష్టపడి తెచ్చి దాని తర్వాత 18 లక్షలు సొంతంగా ఇచ్చిన వ్యక్తికి స్పెషల్గా సన్మానం చేయాలని, అంటే 58 lakhs అంటే తను ప్రత్యేకంగా దీని గురించి చేయాలనేసి స్పెషల్గా సన్మానం చేయాలని చెప్పేసి మీరు వచ్చారు కాబట్టి మీ చేతిలో మీదుగా జస్ట్ సార్ ఇప్పుడు ఒక్కటి ప్రాబ్లమ్ సార్, అంటే మా దగ్గర కొత్త కొరియోగ్రాఫర్స్ చాలా మంది అయినారు సార్. చాలా మంది మంచి టాలెంటర్స్ ఉన్నారు సార్, సూపర్ ఉన్నారు సార్. ఇప్పుడు వచ్చిన కొత్త కొరియోగ్రాఫర్స్ వాళ్ళందరూ కూడా మన సినిమాలో అంటే మీ బ్యాంగ్లూర్లో ఒక మంచి డాన్స్ సాంగ్స్, ఎవరికైనా సార్ డాన్స్ సాంగ్ వస్తేనే కొరియోగ్రాఫర్ బయటకు వస్తారు సార్. ఓ మంచి టాలెంట్స్కి మన కొత్త కొరియోగ్రాఫర్స్కి అంటే మన ఏమంటారు పీపుల్స్ మీడియాలో ఒక మంచి కొరియోగ్రాఫర్స్ బయటికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటే అవకాశం ఇవ్వండి సార్ కొత్త కొరియోగ్రాఫర్స్. థ్యాంక్ యూ సార్.